దసరా 9 రోజులు ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. దసరా విజయదశమి పండుగకు ముందు వచ్చే ఈ నవరాత్రి 9 రోజులు చాలా పవిత్రమైనవి. ఈ 9 రోజులు దుర్గమ్మ 9 రూపాలతో పూజిస్తారు. ప్రతిరోజు ఒక్కొక్క రూపం ఒక్కొక్క శక్తి, జ్ఞానం, శాంతి, రక్షణ లాంటివి గుణాలను సూచిస్తుంది. మహిషాసురుడిని ఓడించి ప్రపంచాన్ని రక్షించిన శక్తిని స్మరించుకుంటూ ఈ పండుగను జరుపుకుంటారు. ఈ 9 రోజులు జరుపుకోవడానికి కారణం కూడా రామాయణంలో రాముడు 9 రోజుల పాటు రావణుడితో యుద్ధం చేస్తాడు. 10వ రోజు అంటే విజయదశమి రోజు రావణుణ్ణి సంహరిస్తాడు. ఇది ధర్మం ఎప్పుడూ అధర్మంపై గెలుస్తుంది అనే సందేశం. 9 అనే సంఖ్య చాలా పవిత్రమైనది. నవగ్రహాలు 9, నవనిధులు 9, నవద్వారాలు అంటే మన శరీరంలో ఉన్న 9 ద్వారాలు. అందుకే ఈ 9 రోజులు మనలోని చెడు గుణాలను జయించి ఆత్మశుద్ధి కోసం ఉపయోగపడతాయి. ఇంకా నవరాత్రి సమయానికి ఋతుమార్పు కూడా జరుగుతుంది. ఇది రైతులకు కూడా పంటల పండగ, శ్రేయస్సు, సమృద్ధి కోసం దేవుణ్ణి ప్రార్థించే సమయము. అందువల్ల ఈ 9 రోజులు చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ 10వ రోజు విజయదశమి ఒక విజయోత్సవం లాగా ఉంటుంది.